పిల్లలకు హోమియోపతి సేఫా? 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఉన్నా కూడా తక్కువ హైట్ ఉన్నారు, వెయిట్ తక్కువ ఉన్నారు, లావ్ అవ్వట్లేదు, వాళ్ళకు కూడా మనం హైట్ పెరిగేటట్టు మెడిసిన్స్ ఇవ్వచ్చు. సో మీ దగ్గరకు పేషెంట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ఆర్ సెకండ్ విజిట్ అంటే థర్డ్ ఫోర్త్ విజిట్లో కూడా ఓపెన్ అవుతారు లేకపోతే అట్లాంటి పేషెంట్స్ని ఎట్లా డీల్ చేస్తారు? నవ్వినప్పుడు గమ్స్ కనిపిస్తాయి, చిగులు కనిపించిన వాళ్ళకు ఒక డ్రగ్ సెలెక్ట్ అయి ఉంటుంది. లేడీస్ అయితే కొంతమంది ఏమన్నంటే ఏడ్చేస్తారు, కొంతమంది లేడీస్ ఇచ్చేస్తారు, నువ్వు అన్నావా నేను అనేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఒక డ్రగ్. కొందరు నార్సిస్ట్ ఉంటారు కదా సార్, చేసేదంతా వాళ్ళే కానీ చుట్టుముట్టు ఎట్లా ఉంటుందంటే ఏదో వేరే వాళ్ళు చేస్తున్నట్టు పోర్ట్రే చేస్తుంటారు. ఇప్పుడు స్నేక్ ఉంటుంది, స్నేక్ నుంచి తయారు చేస్తారు మందు, సూపర్ అనే మందు ఉంటుంది, ఆ రక్త పింజర నుంచి ఆ విషం నుంచి తయారు చేస్తారు మందు. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Ravi Kumar Garu with us. Hello Ravi Kumar. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో అసలు హోమియోపతి అంటే ఏంటి? ఓకే, హోమియోపతి అనేది ఏంటంటేనండి, అంటే ఈ మధ్యకాలంలో చాలా అవేర్నెస్ పెరిగిపోయింది. అసలు హోమియోపతి అంటే ఒకప్పుడు ఎవరు పట్టించుకోకపోయేవాళ్ళండి. ఎక్కువ ఎంతసేపు ఎమర్జెన్సీగా తగ్గాలి, ఇమ్మీడియట్గా మనకు క్యూర్ అవ్వాలి ప్రాబ్లము, జస్ట్ ఏదైనా నొప్పి ఉందా పెయిన్ కిల్లర్ వేసుకున్నామా తగ్గిందా అనేదే ఉండేది. ఇప్పుడు హోమియోపతి అనేది చాలా మందిలో 50% అవేర్నెస్ పెరిగింది. అంటే హోమియోపతి అంటే ఏంటంటేనండి, ఏం లేదండి, ఇది జస్ట్ మన రూట్ నుంచి తీసేసే ప్రాబ్లమ్స్ని ఇమ్మీడియట్గా కాకుండా కొంచెం స్లో పద్ధతిలో, అంటే మనము రూట్ లెవెల్లో, అంటే మనకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని టెంపరీగా ఇప్పుడు నొప్పి ఉందనుకోండి, నొప్పిని అణిచివేయము. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక పెయిన్ కిల్లర్ వేసి నొప్పిని తగ్గించుకుంటాం. కానీ ఇందులో ఏంది, ఆ నొప్పి రావడానికి గల కారణాలు ఏంటి, దానికి మనం అందిస్తామండి హోమియోపతిలో. అందుకోసమే రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే దీనిలో ఏంటంటే అండి, హోమియోపతిలో ఒకటి మ్యాజిక్ ఏంటంటే ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు కొన్ని రకాల సిస్టంలో ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా పెయిన్ కిల్లర్ వేసినా కూడా దానికి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ని లీడ్ చేస్తుంది. ఈవెన్ ఇప్పుడు యాంటాసిడ్ టాబ్లెట్స్ వాడినా, పెయిన్ కిల్లర్స్ వాడినా, ఎనీ టాబ్లెట్ తీసుకోండి, మనకు స్లైట్ హెడేక్ కానీ గిడ్డినెస్ కానీ అలాంటి కొన్ని రకాల చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ హోమియోపతిలో అలా ఉండదండి. ఆ మెడిసిన్, ఎలాంటి మెడిసిన్ మనం కాన్స్టిట్యూషన్ పద్ధతిలో వాడామంటే హోమియోపతిలో మనకు సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఉండవు. కానీ కొంచెం స్లో ఎందుకు అవుద్ది అంటే మన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కొంచెము మనకు లేట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ రిలీజ్ చేయదు. కానీ అలాగే ఇప్పుడు హోమియోపతిలో ఏంటంటే, ఇప్పుడు మనం ఇచ్చే ట్రీట్మెంట్లో ఏంటంటే కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ఇస్తామండి హోమియోపతిలో. అంటే మనము పాతకాలంలో ఏంటంటేనండి, హోమియోపతికి సపరేట్ ట్రీట్మెంట్ ఉండేది. ఇప్పుడు మనం నొప్పి ఉంటే నొప్పికి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు జ్వరం ఉంటే జ్వరంకి ఇచ్చేవాళ్ళం. అంటే పర్టికులర్ ఇంగ్లీష్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోపతిలో కూడా అందుబాటులో ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాల నుంచి కొత్తగా అడ్వాన్స్డ్ హోమియోపతి అంటామండి. ఇది కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటాం. అంటే మన కాన్స్టిట్యూషన్ అనేది దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు మనకు ఎవరైనా పర్సన్ వచ్చింది అనుకోండి క్లినిక్కి, ట్రీట్మెంట్స్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నొప్పులు ఉన్నాయి, వీక్నెస్ ఉంది, ఎలర్జీ ప్రాబ్లం ఉంది అనేది చెప్తే మనం ప్రాబ్లం కంటే ఎక్కువ కూడా పేషెంట్ను స్టడీ చేస్తాం. అంటే పేషెంట్ని ఎట్లా స్టడీ చేస్తాం అంటే పేషెంట్కి ఏమి ఇష్టము, అసలు హిస్టరీ అంతా తీసుకుంటాం. అందుకే కేస్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హోమియోపతిలో. ఇప్పుడు మన ఇంగ్లీష్లో అంత అవసరం లేదండి, జస్ట్ మనం వస్తే డయాగ్నోస్ చేస్తాము, జస్ట్ దానికి సంబంధించిన మంది ఇచ్చి మనం పంపిస్తాము. కానీ హోమియోపతిలో కేస్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అందుకోసం హోమియోపతి ప్రాక్టీస్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే సింగిల్ రెమెడీ, అంటే మనం ఏంటంటే వాళ్ళకు మనం ఆర్ఎంపీ డాక్టర్ తీసుకున్నా, బయట ఎవరైనా వేరే డాక్టర్ తీసుకున్నా, అలోపతి డాక్టర్స్ వాళ్ళు ఏముంటారు, రాగానే డైరెక్ట్ మంది ఇస్తారు, తగ్గిపోద్ది. కానీ మనం స్టడీ చేయాలంటే పేషెంట్ మన దగ్గర మినిమం 2 to 3 months మన దగ్గర ఉండాలి. అంటే ఫస్ట్ విజిట్లోనే మనకి ఏం చెప్పారండి వాళ్ళు, అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ మనకు అర్థం అవ్వాలి. అతనికి ఏమి ఇష్టము, చలి పడుతుందా, లేకుంటే ఎండ పడుతుందా, లేకుంటే ఎలాంటి ఆహారాలు తింటారు, ఎలాంటి ఆహారాలు పడవు, ఏమైనా ఫుడ్ ఎలర్జీస్ ఉన్నాయా, లేకుంటే ఎట్లా ఆయన ప్రవర్తన ఎలా ఉంది, అది చాలా ఇంపార్టెంట్ అండి హోమియోపతిలో. మానసికంగా కూడా ఆయన స్టడీ చేస్తాం మనం. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉంటారు, కొందరికి మనకి స్వీట్స్ ఇష్టం ఉంటాయి, కొంతమందికి స్పైసీ ఇష్టం ఉంటుంది. అంటే దాన్ని బట్టి కూడా మనం డ్రగ్ సెలెక్ట్ చేయొచ్చు. మీకు ఏమి ఇష్టం అంటాం సార్, పేషెంట్ అంటారు సార్ ఏం సార్ మీరు ఇవి అడుగుతారు, మీకు ఏమి ఇష్టం అని అడుగుతారు, లేకుంటే మీకు చలి పడుతుందా ఎండ పడుతుందా అని అడుగుతారు, లేకుంటే ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు. దానివల్ల ఏం సంబంధం సార్, మాకు నొప్పి ఉంది నొప్పి తగ్గించండి అంటారు. కానీ ఆ నొప్పి తగ్గించడానికి ఇవన్నీ అవసరం మనకు. అంటే వాళ్ళకు కాన్స్టిట్యూషన్ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఆహారం తీసుకుంటారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటారండి, కొంచెం రిజర్వ్ ఉంటారు, అంటే ఎవరు మాట్లాడారు మనతోటి, సైలెంట్ ఓపెన్ అప్ అవ్వరు. ఫస్ట్ విజిట్కి పేషెంట్ వచ్చారనుకోండి, వాళ్ళు డైరెక్ట్ మనం అడగమనుకోండి, సార్ ఏంటి ఇలా అడుగుతున్నారు అనుకుంటారు, ఓపెన్ అప్ అవ్వరు.
వాళ్ళకి ఏం చేయాలి, ఒక 2-3 నెలల తర్వాత మెల్లమెల్లగా మనతో ఫ్రీ అయ్యాక అన్ని బాధలు షేర్ చేసుకుంటారు. అందుకోసమే డాక్టర్ దగ్గర ఏది దాచొద్దు అంటారు. ఎందుకంటే అన్నీ చెప్పుకోవాలి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంది, వాళ్ళ మైండ్ ఎట్లా ఉంది. అంటే కొంతమంది ఏంటంటే ఎవరైనా మాట్లాడిస్తే తప్ప వాళ్ళు మాట్లాడరు, చాలా రిజర్వ్ ఉంటారు. దానికి మందు మనం సెలెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంట్రావర్ట్ ఉంటారు. ఇంట్రావర్ట్ అంటే ఎవరితో షేర్ చేసుకోలేరు వాళ్ళ బాధలు. ఇప్పుడు మనం ఏం చేసుకుంటాము, మనకి ఏదైనా బాధ ఉందనుకోండి, ఎవరితోనైనా షేర్ చేసుకుంటే ఆ బాధలు తగ్గుతాయి. కానీ ఆ బాధలు వాళ్ళు షేర్ చేసుకోరు. దానికి రిలేటెడ్ మెడిసిన్స్ ఉంటాయి మన దగ్గర. ఓకే. అట్లాగా అంటే ఏది ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆలోచన తగ్గట్టు కూడా మందు పడుతుంది. కొంతమందికి కాన్సోలేషన్ చేస్తే విపరీతమైన కోపం, వాళ్ళకు ఓదార్పు. ఓకే. నన్ను ఓదారుస్తారా వాళ్ళు, నాకు అది నచ్చదు, నన్ను ఎవరు ఓదార్చొద్దు అన్న ఫీలింగ్లు ఉంటారు కొందరు. వాళ్ళకి దానికి సంబంధించిన మందు పడుతుంది. కొందరికేమో ఓదారుస్తే కంపల్సరీ వాళ్ళకి ఇష్టం, నన్ను ఎవరన్నా ఓదార్చాలి, నన్ను కన్సోల్ చేయాలి, అయ్యో పాపం అని అనాలి, సింపతి చూపెట్టాలి అంటుంటారు. అది కూడా మన హోమియోపతిలో అట్లాంటి టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాం. కాబట్టి వాళ్ళ యొక్క స్టడీ చేయాలండి హోమియోపతిలో. కాబట్టి వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ మనకు తెలియాలి. దీన్ని కాన్స్టిట్యూషన్ అంటాం. ఈ కాన్స్టిట్యూషన్ మందులో వాళ్ళకి రూట్ లెవెల్లో మనం తగ్గించవచ్చు హోమియోపతిలో. అంటే మనం పర్మనెంట్గా, అంటే టెంపరీగా కాకుండా కూడా ఇన్ ఫ్యూచర్లో రాకుండా కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు టెంపరీ కూడా హోమియోపతిలో ఉంటాయి. అంటే ఇప్పుడు జస్ట్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, జ్వరం ఉందనుకో, జ్వరం సంబంధించిన మందులు ఉంటాయి. అలాగే వాళ్ళకు నొప్పులు ఉన్నాయి అనుకోండి, ఆర్థరైటిస్, సైనస్ ఉంది, ఆర్థరైటిస్ ఉంది, పైల్స్ ఉన్నాయి, ఇలాంటి వాటికి తగ్గుతాయి టెంపరీగా. కానీ లాంగ్ టర్మ్లో ఇవ్వాలంటే కాన్స్టిట్యూషనల్ బెటర్. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం ఎక్కువ ఇస్తుంటామండి కాన్స్టిట్యూషన్లో. కాబట్టి ఏదైనా పేషెంట్ యొక్క కండిషన్, ఇప్పుడు అందుకోసమే 2 పర్సన్స్ ఉన్నారు, ఇద్దరికి జ్వరం ఉన్నా కూడా ఒక మందు ఉండదు హోమియోపతిలో. అతనికి వేరే మందు, ఇతనికి వేరే మందు. ఎందుకంటే ఆ ఆలోచనలు వేరే కదండి. అంటే ఆలోచనను బట్టి డిఫరెంట్ వేరీ అవుతుంటుంది కంపల్సరీ. ఆలోచన, టెన్షన్ వాళ్ళని బట్టి. ఎందుకంటే అందరూ ఇప్పుడు కొంతమంది బాధపడతారు, షుగర్ వస్తుంది. షుగర్ ఎందుకు వస్తుంది? 90% టెన్షన్, స్ట్రెస్ వల్ల వస్తుంది. అంటే వంశపారంపర్యంగా సార్ మా ఫాదర్కి లేదు, మా మదర్కి లేదు, ఎందుకంటే నాకు షుగర్ వచ్చింది అంటారు. అది ఎప్పుడు 25 నుంచి 30 సంవత్సరాల వయసులోనే షుగర్ వచ్చింది అంటారు. దానికి కారణం ఏంటి అంటే టెన్షన్, స్ట్రెస్ అని చెప్పొచ్చు. ఆ టెన్షన్ దేనివల్ల వచ్చింది, అతనికి స్ట్రెస్ లెవెల్స్ దేనివల్ల వచ్చినాయి అనేది మనం రూల్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయినా అనుకోని భరించలేరు, వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయినా, కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బంధువులు, వాళ్ళకు ఎక్కువ క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్స్పైర్ అయినా భరించలేరు, జీర్ణించుకోలేరు. దానికి విపరీతమైన టెన్షన్ పెట్టుకుంటారు, ఆలోచిస్తుంటారు. ఆ ఆలోచన వల్ల వాళ్ళకు ఈ షుగర్ రూపంలో బయటపడే అవకాశాలు ఉంటాయి. కొంతమంది సోరియాసిస్ రూపంలో బయటపడవచ్చు, ఇట్లా స్కిన్ ఎలర్జీస్ రూపంలో. కాబట్టి మనం దానికి మందిస్తాం. అంటే దేనివల్ల, ఇప్పుడు దేనికి వల్ల మీకు వచ్చింది అంటే ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నాయా, అంటే మీ కుటుంబంలో కలహాలు ఉన్నాయా, మీ కుటుంబంలో హస్బెండ్ వైఫ్ సరిగ్గా పడట్లేదా, ఫ్యామిలీలో ఎవరు అత్త కోడలకు పడట్లేదా, మరి వీళ్ళకు ఎవరికి అట్లా రిలేషన్స్లో కాజ్ ఏంటని చూస్తాం. అట్లా ఫ్యామిలీ. అలాగే ఫైనాన్షియల్గా ఒక టెన్షన్ పడతారు, ఫైనాన్షియల్గా కరెక్ట్ లేకుండా టెన్షన్స్ ఉంటాయి. అలాగే వృత్తిపరంగా, మన జాబ్ పరంగా టెన్షన్స్ ఉంటాయి. ఇలా ఎలాంటి టెన్షన్, స్ట్రెస్ అయినా మనం తీసుకుంటాం. అలాంటి ఆలోచన తీసుకొని దానికి తగ్గట్టు మెడిసిన్ ఇస్తామనుకోండి, ఈవెన్ మన బాడీలో క్యాన్సర్ సెల్స్ ఉన్నా తగ్గుతాయి. అంత అక్యురేట్ మెడిసిన్స్ పడింది అనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుందండి వాళ్ళకు ట్రీట్మెంట్లో. కాబట్టి హోమియోపతి అనేది ఇప్పుడు ఉన్న కాలంలో మ్యాజిక్, అదిగా మిరాకిల్ చేయొచ్చు కొన్ని డిసీజ్కి. ఇంతకు ముందు కన్నా యాక్చువల్లీ ఇప్పుడు డెంగ్యూ, కోవిడ్ వచ్చిన తర్వాతనే హోమియోకి కొంచెం ఇంపార్టెన్స్ పెరిగింది. అది ఒక ఉంది అనేది కొంచెం తెలుసు. అంతకుముందు అది స్లోగా వర్క్ చేస్తుంది, అది పనికి రాదు, ఇలాంటి మాటలు అంటే కొన్ని అపోహాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా హోమియోపతిలో కొన్ని అపోహాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇది చాలా స్లోగా ఉంటుంది, తొందరగా పనిచేయదు కదా, మరి ఇప్పుడు పనిచేస్తుంది మందు, ఎన్నాళ్ళకి పనిచేస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్, టైం పడుతుంది అంటారు. అంటే మందు పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఒకప్పటిలాగా లేదు ఇప్పుడు ట్రీట్మెంట్. ఇప్పుడు మెడిసిన్ వేసిన వితిన్ 1 monthలో రిజల్ట్ చూస్తున్నామండి. అంత ఫాస్ట్ మెడిసిన్స్, అంత అక్యురేట్ మెడిసిన్స్ వచ్చాయి ఇప్పుడు. అంటే అప్పుడు అపోహ ఉండేది. ఇంకోటి ఏమి ఉండేదండి అంటే, మనం ఏదైనా హోమియోపతి వాడితే పెరిగి తగ్గుతుంది, ఏదైనా ఉండనుకొని పెరిగి తగ్గుతుంది అనేవాళ్ళు. అది ఫస్ట్ హోమియోపతి అంటే అది పెంచుతుంది వ్యాధిని, మళ్ళీ తగ్గిస్తారు వాళ్ళు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కూడా లేదండి. అంటే అది ఎక్కడ ఉంటుంది అంటే స్కిన్ డిసీజ్లో. ఇప్పుడు మన చర్మ వ్యాధులు ఏమవుతుంది, మనం యాంటీబయాటిక్స్ వాడి, క్రీమ్స్, మనము స్టెరాయిడ్స్ క్రీమ్స్ వాడి, అలాంటి అనేక రకాల క్రీమ్స్ వాడినప్పుడు ఆ చర్మం పైన ఉన్న ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ క్యూర్ చేయాలంటే ఎట్లా, అదంతా బయటకు వెళ్ళాలి కదా, లోపల దాచిపెట్టుకుందంతా బయటకు వెళ్ళాలి. ఆ రూపంలోనే హోమియోపతిలో బయటకు పంపించి క్యూర్ చేస్తుంది. ఆ ఒక్క చర్మ వ్యాధిలోనే అవుతుంది. మిగతా డిసీజ్లలో ఎన్నో కూడా హోమియోపతి పెంచడం, తగ్గించడం అనేది జరగదండి. డైరెక్ట్ రిజల్ట్ స్టార్టింగ్ నుంచే రిజల్ట్ ఉంటుంది.
తగ్గుతుంటుంది. ఇట్లా అంటే కొన్ని అపోహలు అంటే పాతకాలంలో ఉన్న అపోహలు కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు లేవండి. చాలా మట్టుకు తగ్గిపోయినాయి. హ్యాపీగా ఈ మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్ షుగర్ వ్యాధి అండి, ఈవెన్ థైరాయిడ్ ఉన్నా మనం ఇంగ్లీష్ మందులు వాడాలని కంపల్సరీ వాడేవాళ్ళు. ఇప్పుడు థైరాయిడ్ ఉన్నా డైరెక్ట్ మన దగ్గరకు వస్తున్నారు. సార్ మీకు థైరాయిడ్ పర్మనెంట్ క్యూర్ అవుద్ది కదా, ఇంగ్లీష్ మందులు లైఫ్ లాంగ్ వాడాలి, జీవితాంతం వాడాలి, ఎందుకు మాకు, మేము ఇది హ్యాపీగా వాడుకుంటాం అన్నట్టు కూడా చాలామంది స్కిప్ అవుతున్నారు, ఇట్లా షిఫ్ట్ అవుతున్నారు మన హోమియోపతికి. ఎందుకంటే ఒకప్పుడు లేదు, అలా లేదు, అవేర్నెస్ లేదు, పెరిగిపోయింది ఇప్పుడు. కాబట్టి థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి, వాటికి చాలా బాగా పనిచేస్తుంది మందు. కొన్ని ఎస్ఎల్ఈ అంటాం, సీరస్ లూపస్ ఎరిథెమాటస్, కొన్ని మస్కులర్ డిస్ట్రోఫీ, మొత్తం కాళ్ళు చేతులు మొత్తం పనిచేయకుండడం, అలాగే డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటికా ప్రాబ్లమ్స్, వీటికి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు పైల్స్కి ఏదైనాండి వితౌట్ ఆపరేషన్ తగ్గుతున్నాయి మన దాంట్లో. పైల్స్, ఫిస్టులా, ఎలర్జీ ప్రాబ్లమ్స్, ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ కూడా హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. అంటే మళ్ళీ ఇచ్చే మెడిసిన్ కరెక్ట్ పడాలి, అది పడిందంటే మాత్రం మంచి రిజల్ట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హోమియోపతి వెనుక ఉన్న ఫండమెంటల్ థియరీ ఏంటి? ఇప్పుడు హోమియోపతిలో ఏం లేదండి, ఫస్ట్ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే మనం ఇష్టం ఉన్నట్టుగా కూడా మనం చేయలేము. సరే, ఇప్పుడు హోమియోపతిలో ఫస్ట్ ఏంటంటే ఒక రోగాన్ని అనేది పెంచడం, తగ్గించడం అనేది ఉంటుంది చూడండి, అది అనేది కరెక్ట్గా కొన్ని కేసెస్లో ఉంటాయి. కొన్ని కేసెస్లో ఏంటంటే మనం పెద్ద డిసీజ్ నుంచి ఫండమెంటల్గా ఏంటంటే మన హోమియోపతిలో పెద్ద పెద్ద వ్యాధులు ఉంటాయి. ఇప్పుడు మనకు 3 రకాల డిసీజ్ వచ్చాయి. షుగర్ వచ్చింది, అరికాళ్ళ మంటలు వస్తాయి. ఫస్ట్ షుగర్ ఉన్న వాళ్ళకి అరికాళ్ళ మంటలు ఉంటాయి. సార్ నాకు షుగర్ లెవెల్స్ అనేటివి విపరీతంగా పెరిగినాయి, కానీ అరికాళ్ళ మంటలు తగ్గాయి సార్ అంటారు. ఆ అరికాళ్ళ మంటలు తగ్గాయి చూడండి, అది మంచి సైన్. దానివల్ల వాళ్ళ షుగర్ కంట్రోల్ అవుతున్నట్టు అర్థం ఇంటర్నల్గా. అది వాళ్ళకి అర్థం కాక షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనుకుంటారు. అట్లా అంటే కొన్ని హోమియోపతిలో ఇలాంటి కొన్ని లిమిటేషన్స్ కానీ ఇట్లా సైన్స్ ఉంటాయి. మనం ఇట్లా ఏ టైప్లో తగ్గుతుంది అనేది మనం చూసుకుంటాము. కాబట్టి ఫస్ట్ హోమియోపతిలో కూడా ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటాం. అన్నిటికీ ఇద్దామని లేదండి. కొన్ని డిసీజ్కి మనం అలోపతికి వెళ్ళమంటాం, లేదు మేము అన్నీ చూస్తామని కాదు. మాకు క్రానిక్ కేసెస్ ఉంటేనే మేము చూస్తాం. ఇప్పుడు మైగ్రేన్ ఉందండి, ఈవెన్ అలోపతి డాక్టర్స్ కూడా మీరు హోమియోపతికి షిఫ్ట్ అవ్వండి అని చెప్తారు. మైగ్రేన్కి అలా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్లో చూసాము. ఓకే, అంటే హోమియోపతిని అది స్వీట్ బాల్స్ అంతే తప్ప అదేం పనికి రాదు అనడం విన్నాం కదా. ఓకే, అంటే అందరూ అలా ఉండరండి. ఇప్పుడు కొంచెం జెన్యున్గా కొంతమంది ఉంటారు. సార్ ఇప్పుడు వార్స్ ఉంది, పులిపిర్లు ఉన్నాయి, పులిపిర్లకు ఎక్కడ తగ్గుతాయి, జస్ట్ హోమియోపతిలో రాలిపోతాయి వాడితే పులిపిర్లు. వాటికి కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తారండి. ఇప్పుడు మైగ్రేన్ కూడా మన దగ్గర అలోపతి డాక్టర్స్ వాడతారు, వాళ్ళ పిల్లలు థైరాయిడ్ వాడతారు, అందరు వాడతారు. కానీ కొంతమంది డాక్టర్స్ అట్లా కొట్టిపారేస్తారు. ఇప్పుడు మా దగ్గర అండి కొన్ని కేసెస్ అసలు ఎక్సలెంట్ అలోపేషియా పేషెంట్. అలోపేషియా అంటే పెయిన్ కోర్ కూడా అంటాం. మనకు తలలో స్కాల్ప్లో మొత్తం తలంలో ఎయిర్ లాస్ అయిపోతుంది. లాస్ అయిపోయినప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ ఎక్కడ లేజర్ చేయాలంటారు, హెయిర్ పెట్టాలి, లేజర్ చేయాలి, హెయిర్ ప్లాంటేషన్ చేయాలని చెప్తుంటారు, అట్లాంటివి అంటారు. ఇప్పుడు మన దగ్గర వితౌట్ అలోపతి లేజర్ ఇలాంటివి లేకుండా మన దాంట్లో హెయిర్ వస్తున్న వాళ్ళు ఉన్నారు. అలోపేషియా ఆయన ఒక పిల్లగానికి ఉంటే వాళ్ళ ఫాదర్ నమ్మలే, సార్ ఏం తగ్గుతుంది మీ హోమియోపతి మందుల వల్ల, ఏం తగ్గదు అది, అలోపేషియా పెయిన్ కోర్కుడికి ఎక్కడ ఉంది సార్ మీ దగ్గర మందు అన్నాడు. వాళ్ళ పిల్లగానికి తగ్గాక బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తే ఆయన ఇప్పుడు అతను మన బ్రాండ్ అంబాసిడర్. ఎవరున్నా మన దగ్గరికి పంపిస్తాడు, ఏ ప్రాబ్లం ఉన్నా. అంటే అది నమ్మకం. ఫస్ట్ ఏంటంటే కొంతమంది ఇట్లానే అంటే మనకి హోమియోపతిలో అనేది చిన్న చూపు ముందు నుంచి కూడా, ఏముంది అన్ని చక్కెర గోళీలు ఏం మందు ఉంటుంది అంటారు. కానీ కరెక్ట్ మందు పడితేనండి మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను కూడా అసలు ఫస్ట్ ఏంటంటే హోమియోపతి చదివేటప్పుడు హోమియోపతి నేను చేయకముందు కూడా నాకు అలోపతి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అసలు నేను మంచి ఎంబీబీఎస్, ఎండీ డాక్టర్ అలా అవ్వాలనుకున్నాను, చాలా కోరిక. కానీ కొన్ని సందర్భాల్లో ఏమైంది, నేను అంత ర్యాంక్ నేను సాధించలేకపోయినా. సరే పోనీలే దాంట్లో ఏముంది, నెక్స్ట్ ఇంకో ఆల్టర్నేటివ్ చూద్దామని హోమియోపతికి షిఫ్ట్ అయ్యానండి. అప్పుడు హోమియోపతిలో కూడా నేను ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయడం అవసరమా, అవేర్నెస్ ఏముంది, హోమియోపతి అంటే ఎవరు తెలియదు, మంచిగా మనం అలోపతి క్లినిక్ పెట్టుకున్నా, నర్సింగ్ హోమ్ పెట్టుకున్నా ఎక్కడైనా మంచి సెటిల్ అయిపోవచ్చు, ఈజీగా ఫుల్ పేషెంట్స్ వస్తారు, ఇంజక్షన్లు ఇచ్చుకుంటా, సెలైన్లు పెట్టుకుంటా, మళ్ళీ ఇది హోమియోపతిలో ఎవరు వస్తారు అనుకున్నా. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల పేషెంట్స్కు మనం ట్రీట్మెంట్ ఇచ్చాక చూస్తే దానికన్నా ఇది 100% బెస్ట్ అనిపించిందండి హోమియోపతిలో. కొంతమందికి అసలు పైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎన్ని రకాల మందులు ఇచ్చిన ఇంగ్లీష్లో తగ్గని కేసెస్లో మన హోమియోపతిలో మంచి క్లియర్ అయినా ఉన్నాయి పైల్స్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఫిస్టులా అలాంటి ఎలర్జీ. ఇప్పుడు నాకు కొన్ని రేర్ డిసీజెస్ అన్ని, ఇప్పుడు టిన్నిటస్ ఉంటుంది ఒక వ్యాధి. టిన్నిటస్ అనేది ఎవరు తెలియదు, చెవులో జింగిమన సౌండ్స్ వస్తుంటాయి, రింగింగ్ సౌండ్స్, ఇస్సింగ్ సౌండ్స్ వస్తుంటాయి, చెవు మొత్తం మన డిస్టర్బెన్స్, ఏ పని చేసుకోలేము, విపరీతమైన కోపము,
చిరాకు ఇవన్నీ ఉంటాయి. టినిటస్ అంటాం. దానికి ఇంగ్లీష్లో అన్ని స్కానింగ్లు, ఎంఆర్ఐలు ఇవన్నీ చేస్తారు, ఎండోస్కోపీలు అన్నీ. అయినా కూడా తగ్గని కేసులు మన దగ్గర టినిటస్లు తగ్గాయి. అంటే ఇట్లాంటి కేసెస్కు నాకు అప్పుడు అనిపించింది, అరే ఎవరైనా చూస్తారు నొప్పులు, ఎవరైనా ట్రీట్మెంట్ ఇస్తారు, నొప్పులకి ఇస్తారు, వీటన్నిటికి ఇస్తారు, మనం రేర్ డిసీజ్ చూద్దాం, క్రానిక్ కేసెస్కి మనం డీల్ చేద్దాం అన్నప్పుడు నాకు ఇట్లాంటి టినిటస్ కానీ ఐబిఎస్, ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటాం, చాలా ఎక్సలెంట్ అండి మా దాంట్లో. ఇరిటేబుల్ వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళు కంపల్సరీ ఐబిఎస్ కేసెస్ ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళాము అంటే వాళ్ళు కంపల్సరీ బాత్రూమ్ చూస్తారు. వాళ్ళు బాత్రూమ్ ఉందా, మన ట్రైన్ జర్నీ చేస్తారు, బస్ జర్నీ చేయాలంటే కష్టం, ఎక్కడ బాత్రూమ్ అవైలబిలిటీ ఉంటేనే వాళ్ళు బయటకు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు తిన్న వెంబడే మోషన్కి వెళ్ళాలి, లేకుంటే యాంగ్జైటీ, టెన్షన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా మోషన్కి వెళ్ళాలి. అలా రోజు 10 సార్లు మోషన్కి వెళ్తారు వాళ్ళు. అలాంటి కేసెస్ మన దాంట్లో తగ్గాయి. ఐబిఎస్కు మొత్తం ఇంటర్నల్గా మన బోవెల్ మూమెంట్స్ కరెక్షన్ అయ్యేలాగా, పేగులు క్లీన్ అయ్యేలాగా, అవన్నీ పాలిప్స్ ఏమైనా ఉన్న, రెక్టల్ పాలిప్స్, చిన్న చిన్న పాలిప్స్ ఉన్న క్లియర్ అయిపోయాయి. కాబట్టి ఇట్లాంటి కేసెస్ తగ్గినప్పుడు నాకు అనిపించింది, అరే అలోపతికి నేను ఇంత మిరాకిల్ అవుతుంది, ఇంత బాగుంది, మనం దీన్ని ఎక్స్పోజ్ చేయాలి కదా, దీన్ని డెవలప్ చేయాలి కదా హోమియోపతి. నన్ను అప్పటి నుంచి కూడా అవేర్నెస్, అప్పటి నుంచి కూడా ఈ కేసెస్ పెరిగాయి నాకు. ఐబిఎస్ కానీ, టినిటస్ కానీ, ఇలాంటి కేసెస్ రేర్ కేసెస్లో. తర్వాత ఇంకోటి కేసెస్ చిన్నపిల్లల ఆటిజం. చిన్నపిల్లల్లో కూడా ఇది బాగా పనిచేస్తుందండి మా దాంట్లో. ఆటిజం అంటే చిన్నపిల్ల నీ పేరు ఏం పేరు నాన్న అంటే నా పేరు అని రిపీటింగ్ వర్డ్స్, అంటే ఒక్కసారి చెప్పరు వాళ్ళు, 3-4 సార్లు చెప్తారు ఆ పదం. అలాగే వాళ్ళు హైపర్ యాక్టివ్ డిజార్డర్, అంటే వాళ్ళు రెస్ట్లెస్నెస్ ఉంటారు చిన్నపిల్లలు. వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళకు ఏమీ ఆలోచన ఉండదు. మన రోడ్డు మీద వెళ్తుంటే బస్సు వస్తుంది, మనం ఆగాలి, కార్ వస్తుంది, ఆగాలని తెలియదు, సోషల్ బిహేవియరింగ్ తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడినో తెలియదు. ఇలాంటి కేసెస్కు హోమియోపతిలో మంచి రిజల్ట్స్ ఇచ్చాం. ఆటిజం వాళ్ళు ఎన్ని రకాల పెనాకిళ్ళు, అవన్నీ కొన్ని రకాల స్పీచ్ థెరపీలు ఉన్నాయి. ఆ స్పీచ్ థెరపీలతో పాటు మనది కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. అది కంటిన్యూ చేసుకుంటూ మనది వాడతారు కొంతమంది, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అంటే ఇట్లాంటి కేసెస్ రేర్ కేసెస్కి మంచిగా ఉంటాయి. ఇప్పుడు కీళ్ళవాతం ఉంది, రొమటైడ్ ఆర్థరైటిస్, అది తీసుకోండి. రొమటైడ్ ఆర్థరైటిస్కు చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళు మొత్తం కీళ్ళ నొప్పులు, ఒళ్ళంతా కీళ్ళ నొప్పులు, ఈవెన్ టచ్ చేయాలన్నా విపరీతమైన నొప్పి వాళ్ళకు. చలికాలం ఎక్కువ అవుతాయి, చలికాలం ఎక్కువ అవుతాయి, స్కిన్ కూడా ఇవన్నిటి కూడా మన దాంట్లో మంచి రిజల్ట్. సోరియాసిస్ ఎగ్జాంపుల్, సోరియాసిస్ అయితే చాలా కేసెస్ వస్తాయి మనకు. అలోపతిలో వాళ్ళు డైరెక్ట్ చెప్తారు, సార్ దీనికి క్యూర్ లేదండి, జస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్, అంటే మీరు వాడుతున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వాడాలి. కానీ మన హోమియోపతిలో అలా ఉండదు. రూట్ లెవెల్లో మనం దాన్ని క్యూర్ చేసాం, మళ్ళీ రాకుండా కూడా చూసాం కేసెస్. అట్లా అంటే కొన్ని రకాల డిసీజ్కి చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు వేరే మెడిసిన్స్తో కంపేర్ చేస్తే, లైక్ ఆయుర్వేద, అలోపతితో కంపేర్ చేస్తే హోమియోపతికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఆయుర్వేదిక్, హోమియోపతిక్ కంపారిజన్ చేసుకుంటే ఈవెన్ మన యునాని కానీ ఏదైనా కానీ హోమియోపతి ఏంటంటే దాని అన్నీ సేమేనండి, ఈక్వల్. అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్లో అశ్వగంధ ఉంటుంది, హోమియోపతిలో అశ్వగంధ. అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఒక ప్లాంట్ వాళ్ళు ఏం చేస్తారు, క్రూడ్ సబ్స్టెన్స్లో ఇస్తారు. అంటే దంచిన రూట్ ఉంటుంది కదా, రూట్ని దంచి మూలకంల రూపంలో ఇస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే దానికి ఆయుర్వేదిక్ మాకు డిఫరెంట్ ఏంటంటే, ఆయుర్వేదిక్లో డైట్ ఎక్కువ చెప్తారండి, పత్యం. అసలు ఏం తినొద్దు అంటారు వాళ్ళు, మీరు చింతపండు తినొద్దు, పులుపు తినొద్దు, వంకాయ తినొద్దు, పత్యం, విపరీతమైన పత్యం, డైట్ ఎక్కువ చెప్తారు. మన హోమియోపతిలో అది ఉండదు. అదొక్కటి బెనిఫిట్. ఎందుకంటే ఈవెన్ హోమియోపతిలో నేను షుగర్ పేషెంట్ అని కూడా స్వీట్ తినమంటాను. తినండి, మీరు స్వీట్ కూడా తినండి. ఎందుకంటే ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నారు, సాయో నాకు షుగర్ ఉంది, మామిడి పండ్ల సీజన్ ఉంది, నేను సమ్మరు, నేను మామిడి పండు తినలేకపోతున్నా అన్న టెన్షన్కి షుగర్ పెరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే 2 ముక్కలు స్వీట్ తిన్నామన్నాం అనుకోండి, ఆ సైకలాజికల్గా ఆ 2 స్వీట్ తిన్న వాళ్ళు కూడా షుగర్ కంట్రోల్ అయింది. అంటే మనిషికి ఏంది, వాళ్ళకి ఇష్టం ఉన్నది ఎంతో కొంత తిన్నా పర్లేదు, లిమిట్గా. మొత్తానికి పత్తం ఉండాలి, ఏం తినొద్దు అన్న అసలు నువ్వు అంటే మనం ఏం తినలేం, ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కడ వెళ్తాయి, ఏం వెళ్ళవు. కాబట్టి ఆయుర్వేదిక్లో అలాంటి మందులు ఉంటాయి. ఆ మందులకు పత్తం ఎందుకంటే రియాక్షన్ అవుతాయి, వేడి చేస్తుంది కొన్ని రకాల మందులకు. కాబట్టి హోమియోపతిలో అది ఉండదు. హోమియోపతిలో ఏంటంటే వేడి అనేది ఉండదండి, చాలా కూల్గా ఉంటుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కాబట్టి హ్యాపీగా మనము డైట్ విషయంలో కూడా కొంచెం రాజీ పడవచ్చు. ఏదైనా పొరపాటున ఫంక్షన్కి వెళ్ళాం, పార్టీలకు వెళ్ళాం, బయట అక్కడ అన్ని రకాల ఫుడ్ మనం టేస్ట్ చేయొచ్చు. అయ్యో డాక్టర్ గారు వద్దన్నారు, అది వద్దన్నారు అంటే బాగుండదు. ఇప్పుడు మన ఫంక్షన్కి వెళ్ళి నాకు షుగర్ ఉందని చెప్పుకుంటే బాగుంటుందా? అయ్యో షుగర్ ఉందంటే నాకు సపరేట్ వండాలి, సపరేట్ ఫుడ్ పెట్టాలంట. అట్లా మనం ఏంది, మన దాంట్లో అన్నీ తినొచ్చు, వాళ్ళు హ్యాపీగా స్వీట్ కూడా తినొచ్చు, ఏం అవ్వదు అట్లా. అంటే కొన్ని సందర్భాలలో. కాబట్టి మేము ఏంటంటే డైట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వము. డైట్ సెకండరీ అంటాం, ఫస్ట్ మనిషికి ఇంపార్టెన్స్ ఇస్తాం. హోమియోపతిలో రోగానికి కూడా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వం. డిసీజ్ ఉంది, ఏదైనా డిసీజ్ ఉందని పక్కన పెట్టేస్తాం, ఫస్ట్ మనిషి ఎట్లున్నాడు అట్లా.
ఇంకా చాలా రకాలు ఉంటుందండి హోమియోపతిలో. అందరు డాక్టర్స్ ఏంటంటే ఒక డాక్టర్ ఒకలాగా ఇవ్వడు ఓకే. మా దాంట్లో. ఇప్పుడు నేను ఇచ్చిన మెడిసిన్ ఇంకో డాక్టర్ ఇవ్వడు, ఇంకో డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ఇంకో, ఎందుకంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, వాళ్ళు కొన్ని రకాల మైండ్ రూబ్రిక్స్, మైండ్లో వాళ్ళకు ఆలోచనలు వేరే రకంగా ఉంటాయి కదా అట్లా. ఇప్పుడు నేనేం చేస్తాను, పేషెంట్స్ ఎవరు రారండి, ఏం సరిగ్గా చెప్పరు. అమ్మ నీకు ఏమవుతుంది, నీ మనస్తత్వం ఎట్లుంది, నువ్వు మంచిగా ఉంటావా, అరుస్తావా, లేకుంటే సైలెంట్ ఉంటావా, నీకు ఏడుపు వస్తుందా, కోపం వస్తుందా, ఇవన్నీ అడిగితే ఏం డాక్టర్ ఏం అడుగుతున్నావు నువ్వు అంటారు. కొందరు ఫ్రీ అవ్వరు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తా అంటే ఫిజియాగ్నమీ అని ఉంటుంది ఒకటి. అంటే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి మందు వస్తుందండి నాకు. అంటే ఏంటంటే వాళ్ళకు కొంతమంది నవ్వుతారు, లేడీస్ నవ్వినప్పుడు గమ్స్ కనిపిస్తాయి, చిగులు కనిపించిన వాళ్ళకు ఒక డ్రగ్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఆ డ్రగ్ ఇచ్చేస్తే వాళ్ళకి ఏ డిసీజ్ ఉన్నా తగ్గుతుంది అట్లా. అంటే కొన్ని రకాల మెడిసిన్స్ అట్లా ఉంటాయి. కొన్ని రకాల బాగా నవ్వినప్పుడు స్మైల్ చేసినప్పుడు ఇక్కడ వ్రింకిల్స్ వస్తాయి, ఇటు సైడ్ అంతా వ్రింకిల్స్ వచ్చిన చూడండి, వాళ్ళకు ఒక డ్రగ్ ఉంటుంది. అట్లా అంటే ప్రతి దానికి ఇప్పుడు మన ఐబ్రోస్ ఎట్లుండాలి, మనకు ఫోర్ హెడ్ ఎట్లుండాలి, ఇట్లా ఫోర్ హెడ్ ఉన్నప్పుడు ఇట్లా వ్రింకిల్స్ వస్తుంటుంది, అట్లా దానికి ఏం మందు ఉంటుంది, అట్లా ఓవెల్ షేప్కి ఫేస్కి ఎట్లుంటుంది, ఇట్లా అనేక రకాల ఫిజియాగ్నమీలో కూడా నేను ట్రై చేస్తాను. అంటే వాళ్ళు కొంతమంది ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అట్లా. దానికి అందుకోసం హోమియోపతిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాక్టీషనర్స్ ఉంటారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మెయిన్ ఓవరాల్గా మనకు మెయిన్గా పేషెంట్ మనకు సహకరిస్తే మంచిగా మనం ఒక 3 నెలలు మనం చెప్పిన కాలం మనతోటి ఉంటే ట్రావెల్ చేస్తే మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఒకప్పుడు ఏంటంటే ఒక డాక్టర్ హోమియోపతిని నమ్ముకొని ఉంటే అదే డాక్టర్ తోటి వెళ్ళేవాళ్ళండి, 6 నెలలు కానీ సంవత్సరం ఎంతైనా వాడేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మాకు దూరమైందండి, మా దగ్గరలో ఒక డాక్టర్ ఉన్నారు, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు పరిస్థితి గమనిస్తే ముందు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. అవునవును, ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలా పెరిగిపోయారు. దానివల్ల కూడా ఏమవుతుందంటే మాకు అందుబాటులో ఉన్నారు, అంతే హోమియోపతి ఒకటే కదా, ఇప్పుడు ఏముంది ఇక్కడ దగ్గర ఉంది కదా అని షిఫ్ట్ అయిపోతుంటారండి అట్లా. అంటే ఒకప్పుడు అట్లా లేకుండేది, అంటే తక్కువ మంది డాక్టర్స్ ఉన్నా కూడా రిపీటెడ్గా ఒక డాక్టర్ని కలవడం వల్ల వాళ్ళ హిస్టరీ తెలిసేది డాక్టర్కి. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయే వాళ్ళు, పెళ్ళిళ్ళకైనా పేరెంటాలకైనా కార్స్ ఇచ్చిపించేవారు. ఇంకా అంటే ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ లేదు. అంటే చాలామంది ఇప్పుడు కూడా ఉంటున్నారు కొంతమంది, కానీ కొంతమంది మనము దూరం కానీ అట్లా ఇట్లా కొంతమంది స్కిప్ అయ్యేటట్టు ఉన్నారు. కానీ హోమియోపతిని ఏంటంటే పేషెంట్స్ ఖచ్చితంగా ఒక డాక్టర్ని నమ్ముకొని ఉంటే మాత్రం రిజల్ట్స్ ఉంటాయి. అంటే కొంతకాలం పాటు ట్రావెల్ చేయాలి, ఒకటేసారి డ్రగ్ రాదండి. ఫస్ట్ మంత్కి మనం తగ్గాలంటే కాదు, కొంచెం టైం తీసుకున్నా మళ్ళీ రాకుండా ఉండాలి. మన దగ్గరికి ఎందుకు వస్తారండి, ఇన్ని రిపోర్ట్స్ పట్టుకొని వస్తారు, వాళ్ళ ఫైల్ చూస్తే మనం ఇక మొత్తం వాళ్ళ 10 ఏళ్ళ చరిత్ర మన దగ్గర తీసుకొని వస్తారు. స్టార్టింగ్ ఎవరు రారు, స్టార్టింగ్ రావడం చాలా తక్కువ అండి హోమియోపతికి. అంటే మనం డైరెక్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ రారు, అన్నీ వాడి విసుగు చెంది తర్వాత అయ్యో మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకు ఆల్టర్నేట్ లేదా అంటే అప్పుడు హోమియోపతి గుర్తొస్తుంది. అప్పుడు వచ్చి తొందర తగ్గాలి, ఇమ్మీడియట్గా తగ్గాలి అంటే మన వల్ల కాదు, కొంచెం టైం అడుగుతాం. అదే అన్నీ తిరగకుండా స్టార్టింగే మీరు మా దగ్గరకు వచ్చారనుకోండి, హోమియోపతిలోకి మంచి ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్స్, తొందర తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీరు పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ముందే చెప్తారా, ఇంత టైం పడుతుంది, ట్రీట్మెంట్కి ఇంత టైం పడుతుంది అని ముందే ఇన్ఫార్మ్ చేస్తారా? లేదండి, అంటే మనం పేషెంట్ చూడాలండి ఖచ్చితంగా. చూసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం తెలిసిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి మనం టైం డ్యూరేషన్ మెడిసిన్స్ అన్నీ చెప్తాం. ఇప్పుడు మనం మెడిసిన్స్ కూడా పేషెంట్ ముందే రెడీ అయి ఉండేవండి, పేషెంట్ వచ్చిన తర్వాత కలుపుతాం. వాళ్ళ ముందే పేషెంట్ అక్కడ కూర్చున్నాడంటే మా పక్కన కూర్చొని మేము మెడిసిన్స్ తయారు చేస్తాం. వాళ్ళని అడుక్కుంటే ఏముందమ్మా ప్రాబ్లం అని అప్పుడప్పుడు మారుస్తుంటాం. ముందే మెడిసిన్స్ ఇలా తయారు చేసి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇలా కూడా ఉండవు, వాళ్ళు చెప్పే ప్రాబ్లం బట్టి మనం మందులు రెడీ చేస్తాం. నేను చూసాను సార్, అయితే ఒక లిక్విడ్ ఉంటుంది దాని బాల్స్, అసలు ఏంటిది, అదేంటి? ఇప్పుడు మదర్ టించర్ అంటామండి. ఇప్పుడు హోమియోపతి ఏంటంటే మదర్ లిక్విడ్ అంటే మదర్ టించర్, అంటే డైరెక్ట్ వాటర్లో కలుపుకొని తాగుతారండి అది హోమియోపతిలో. అది ఏదన్నా అది డయాబెటీస్ అన్నిటికీ అన్ని రకాల మదర్ టించర్స్ ఉంటాయి. కొన్ని రకాల డైల్యూషన్స్ అంటాం, డైల్యూషన్స్ అంటే పిల్స్లో వేస్తారు, పిల్స్లో కలిపేదాన్ని డైల్యూషన్ అంటాం. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇంకోటి బయోకెమిక్ అంటాం, టాబ్లెట్స్ ఇస్తాం, టాబ్లెట్ లైఫ్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి హోమియోలో. ఇట్లా వాళ్ళని సూటబిలిటీ బట్టి వాళ్ళ ప్రాబ్లం బట్టి మనం మదర్ టించర్ ఇవ్వాలా, డైల్యూషన్ ఇవ్వాలా, టాబ్లెట్స్ ఇవ్వాలా అనేది అప్పుడు మనం డిసైడ్ చేస్తాం. నేను రీసెంట్ టైమ్స్లో ఒక వీడియో చూసాను సార్, 3-4 టైమ్స్ చూసాను యాక్చువల్లీ. హోమియోలో కొన్ని డ్రాప్స్ ఏవో ఉంటాయి, అది మిక్స్ చేసుకొని వాటర్లో కలిపి తాగితే మనకి గ్లో పెరుగుతుంది, ఫెయిర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. అది నిజమా, ఎంతవరకు నిజం?
అంటే ఉంటుందండి. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతుంది. హోమియోలో ఫస్ట్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్‌ని డెవలప్ చేస్తది. ఓకే. మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేయడం వల్ల, సర్క్యులేషన్ పెంచడం వల్ల వాళ్ళకి కొంచెం గ్లో ఇప్పుడు ఫేషియల్ ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉంది, మెలాస్మా ఉంది, మంగు మచ్చలు ఉన్నాయి. ఇట్లా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకు దానికి సరిపడా మందు ఇస్తే, డ్రాప్స్ ఇస్తే గ్లో వస్తది. మచ్చలు పోతాయి. అలా కొంతమందికి తెల్ల మచ్చలు, బొల్లి మచ్చలు ఉంటాయి. వాటికి డ్రాప్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. అవి ఇస్తే అవి కూడా తగ్గుతుంటాయి. అలాగా అంటే మనం మార్చుకుంటూ వెళ్తుంటాం చూసుకుంటా. కొంతమందికి మన పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుద్దండి. సార్ మా ఫ్రెండ్కి పంపించాను, ఆయనకు నెలలే తగ్గించాను, నాకేమో 3 నెలలు అవుతుంది సార్ అంటారు. ఆయన అక్కడ ఏం తేడా? ఆయనకంటే ఈయన కూడా మంచి మందే ఇస్తాం, కానీ వాళ్ళు తట్టుకునే కెపాసిటీ బట్టి ఉంటుంది. వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ లెవెల్ పవర్ ఉంటుంది. కొంత షుగరు, థైరాయిడ్, అన్ని ప్రాబ్లమ్స్ ఉండి వేరే ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గడం లేట్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఒకటే ప్రాబ్లం ఉందంటే తొందర తగ్గుతుంది. అట్లా మనం ఇచ్చే మెడిసిన్స్ ఏమన్నా మెంటల్ ఇష్యూస్తో అవన్నీ చూసుకొని ఇస్తారా మీరు? మెయిన్ అదేనండి, వాళ్ళ మెంటల్ ఇష్యూ. ఇప్పుడు షుగర్ ఉందండి మా దాంట్లో, షుగర్ పర్మనెంట్ రివర్స్ చేయొచ్చు మనం కొన్ని సందర్భాలలో షుగర్కి. ఎందుకంటే వాళ్ళు జీవితాంతం మందులు వాడలేరండి. ఇప్పుడు మనమైనా ఇప్పుడు 30 ఏళ్ళకి వచ్చింది అనుకోండి షుగర్, ఎన్నాళ్ళని వాడతాము? మా అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడాలంటే చిరాకు. ఒక ట్యాబ్లెట్ వేయాలంటే మనకు వల్ల కాదు. అలాంటిది షుగరు 30 ఇయర్స్లో వచ్చిందంటే వాళ్ళ లైఫ్ ఎట్లా ఉండాలి? అలాగే థైరాయిడ్ కూడా చిన్న వయసులో వచ్చిందంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ వల్ల కూడా వస్తాయి. అవన్నీ చెప్తాము, అమ్మ నువ్వు కూల్ డ్రింక్స్ తాగొద్దు, నువ్వు జంక్ ఫుడ్స్ తినొద్దు, బయట పిజ్జాలు బర్గర్లు అంటే నీకు అన్ని రోగాలు వస్తాయి, అవన్నీ మానేయాలి. ఇంకోటి నేను హోమియోలో చూసిన చాలా వరకు చల్ల పదార్థాలు తీసుకోవద్దని చెప్తారు. అంటే కొన్ని రకాల ఉంటాయండి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు చల్ల పదార్థాలు తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం, గొంతులో ఇన్ఫెక్షన్స్ ఉండడము, దానివల్ల మనకు జలుబు రావడం ఇట్లాంటి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ డైరెక్ట్ తీసుకోవద్దు. ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ ఏం చేయాలి? 10 నిమిషాలు 20 నిమిషాలు బయట పెట్టి నార్మల్ టెంపరేచర్ వచ్చినాక తీసుకోవాలి. ఈవెన్ పెరుగు కూడా ఏం చేస్తారు, కొంతమంది కార్డు వెంటనే తీసేసుకుంటారు ఫ్రిడ్జ్లో నుంచి. దానివల్ల చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. గొంతు నొప్పిలో అవడము, గొంతులు పట్టేయడము, ఎలర్జీస్ ఇవన్నీ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం బయట పెట్టి కొంచెం నార్మల్ టెంపరేచర్ అయ్యాక తీసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగా ఇప్పుడు హోమియోపతిలో కూడా వాడే విధానం కరెక్ట్ ఉండాలండి. 15 మినిట్స్ బిఫోర్, 15 మినిట్స్ ఆఫ్టర్ గ్యాప్ ఇవ్వాలి. బిఫోర్ ఫుడ్ అండ్ ఆఫ్టర్ ఫుడ్ గ్యాప్ ఇవ్వాలి. కొంతమంది ఎందుకు గ్యాప్? ఇప్పుడు టీ తాగుతాం, టీ తాగినాక మనం మందు వేసుకోవద్దు. ఎందుకంటే టీ తాగినాక మనం మందు వేసుకుంటే టీ స్మెల్ ఉంటుంది లోపల, మౌత్లో మొత్తం టీ స్మెల్ అనేది మన మందుకు డామినేట్ చేస్తుంది, మన మందుని పవర్ని తగ్గిస్తుంది అది. కాబట్టి ఆ స్మెల్ వల్ల, అందుకోసమే టీ తాగినా ఫుడ్ తిన్నా ఆ స్మెల్ ఉంటుంది, దానివల్ల కరెక్ట్ క్లియర్గా ఉండదు. కాబట్టి ఒక 20 మినిట్స్ అయ్యేదాకా మెడిసిన్ వేసుకోమంటాం. అలా బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా గ్యాప్ ఇవ్వమంటాం అందుకోసమే. అందుకు ఇప్పుడు పర్ఫ్యూమ్స్ కొట్టామనుకోండి మన మందంతా పనిచేయదు. స్మెల్స్, పర్ఫ్యూమ్స్ కూడా పడవు కొన్ని రకాలుగా. పర్ఫ్యూమ్స్తో కూడా ఎఫెక్ట్ అవుతుంది కొన్ని రకాల మెడిసిన్స్. అలాగే మనం జండు బామ్ రాస్తాము, విక్స్ రాస్తాము, అవి కూడా అవాయిడ్ చేయమంటాం. జండు బామ్ రాయడము, పెయిన్ బామ్ రాయడం, ఏది పడుతుంది రాయడం, అది కూడా. ఇంకోటి అన్నిటికన్నా మెయిన్ మనం హెన్నా తలకు డైస్ అవాయిడ్ చేయమంటాం. చాలామంది ఏం చేస్తుంటారు, కలర్స్, గోద్రేజ్, గార్నియర్ ఇట్లా డైస్ వేస్తుంటారు కదండి. దానివల్ల కూడా మన మెడిసిన్ సప్రెషన్ అవుతుంది. అంటే మన మెడిసిన్ పనితనం తగ్గుతుంది. దానికి ఎప్పుడైనా మనం డైస్ వాడద్దు. కావాలంటే హెన్నా పెట్టుకోవచ్చు, బ్లాక్ హెన్నా ఉంటాయి కదా బయట, ఆయుష్ కంపెనీ ఆయుర్వేదిక్ హెన్నా, అవి పెట్టుకోవచ్చు. అది 15 డేస్కి ఒకసారి పెట్టుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. అమోనియా ప్రోడక్ట్ ఉండదు, న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏం కాదు. ఆ కెమికల్స్ ఎక్కువ వాడినప్పుడు ఏంటంటే మనకి మెడిసిన్ పవర్ తగ్గుతుంది. అట్లా దానివల్ల కూడా కొంచెం డీలే అవుతుంది. అందుకోసం ఇలాంటి కొన్ని పాటించుకుంటూ వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి హోమియోపతిలో. అట్లా క్రానిక్ డిసీజెస్ని ఎలా తగ్గిస్తారు? లైక్ మైగ్రేన్. ఇప్పుడు మైగ్రేన్ అనేది క్రానికే. మైగ్రేన్ మన దాంట్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మైగ్రేన్లు ఏంటంటే వాళ్ళకు ఎక్కువగా విపరీతమైన నాష సెన్సేషన్, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వాంతి అయిపోయినట్టుగా అనిపిస్తుంది, తలంతా లాగుతుంటుంది, ఒక సైడ్ అంతా లాగుతుంటుంది, వాళ్ళు ఎండకి వెళ్ళలేరు. ఇప్పుడు మార్నింగ్ వాళ్ళు మైగ్రేన్ ఉన్న పేషెంట్స్ మీరు గమనించండి, 6 గంటల తర్వాత బయటకు వస్తారు. ఎండకు చూడలేరు వాళ్ళు. ఇలా ఎక్కువ లైటింగ్ ఉన్నా భరించలేరు. సౌండ్స్ కొంచెం ఎక్కువైంది అనుకోండి, ఇంట్లో టీవీ సౌండ్, గొడవ స్టార్ట్ ఆ రోజు. పిల్లల సౌండ్, పిల్లల వల్ల ఇరిటేషను, వాళ్ళు అరిచినా గొడవ స్టార్ట్. అంటే వాళ్ళు భరించలేరు అవి సౌండ్స్. మైగ్రేన్లో అంత ఇబ్బంది పెడుతుంది. తలంతా భారంగా ఉన్నట్టు, ఏదో కొండను మోస్తున్నంత, బరువును మోస్తున్నంత హెడేక్ ఉంటుంది వాళ్ళకు. అది ఎన్ని రకాల మీరు వ్యాసోగ్రీన్, డాట్, మైరిల్, కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. అది కొంత రిలీఫ్ ఇస్తుందండి. వాటిని మంచిగా పనిచేస్తాయి, రిలీఫ్. కానీ లాంగ్ టర్మ్లో హోమియోపతిలో మిరాకిల్ చేయొచ్చు, వాటికి పర్మనెంట్ క్యూర్ చేయొచ్చు మైగ్రేన్కి. ఇలా క్రానిక్ డిసీజెస్ వాళ్ళ సార్ మేము 5 ఏళ్ళ నుంచి వాడుతున్నాం, 10 ఏళ్ళ నుంచి వాడుతున్నాం, ఎక్కడ తగ్గట్లేదు అంటారు. మా దగ్గర లాస్ట్ 5-10 ఏళ్ళ తర్వాత వస్తుంటారు.
అప్పుడు మనం వితిన్ 1 మంత్లో రిజల్ట్ ఇచ్చిన కేసులు ఉన్నాయి మైగ్రేన్కి. 3 to 6 monthsలో తగ్గిన కేసెస్ కూడా ఉంటాయి. కాబట్టి దానివల్ల కొంచెం ఒక ఏసీ పడదు వాళ్ళకు మైగ్రేన్ ఉన్నప్పుడు. కొంచెం సైనస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇలా సైనస్ మైగ్రేన్ కూడా అంటాం. ఈ సైనస్ తోటి కూడా మన తలనొప్పి వస్తుంది కొంతమందికి. సైనస్ ఉండడం వల్ల నాసల్ బ్లాకేజ్ ఉంటుంది, ముక్కంతా మూసుకుపోయి ఉంటుంది, ఫేస్ అంతా పెయిన్ఫుల్ ఉంటుంది, స్వెల్ అయిపోతుంటుంది, వాళ్ళకి ఏసీ పడదు, ఏసీలో ఉండలేరు. అలాంటి వాళ్ళ కూడా మైగ్రేన్ అనేది కొంచెం హెడేక్ స్టార్ట్ అయినప్పుడు సైనస్ మైగ్రేన్ కింద కన్వర్ట్ అవుతుంది. అలా కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు మైగ్రేన్, ఆస్తమా ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇంకా ఆ పేషెంట్కి ఎలర్జీ ఉంటే అది ఏమన్నా ఇంకా ఇది ఎక్కువ అవుతుందా ఎలర్జీ వల్ల? ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా కామన్గా ఈ ఆస్తమా, సైనస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యేది మూల కారణం ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ. ఇప్పుడు డస్ట్ ఎలర్జీ మనం బయటకు పోయినా డస్ట్లో దుమ్ములోకి వెళ్ళినా కూడా విపరీతమైన రన్నింగ్ నోస్ ఉండడం, ముక్కుల్లో తుమ్ములు ఎక్కువ రావడం, మార్నింగ్ లేచేసరికి కంటిన్యూస్గా 10-20 తుమ్ములు వస్తుంటాయి. ఉదయం లేచిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 10 తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు వాళ్ళు, మళ్ళీ మార్నింగ్ ఎక్కువ తుమ్ముతుంటారు 10-15 అట్లా. అలాంటి వాళ్ళకు డస్ట్ ఎలర్జీ ఉండి నోస్లో ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి లోపల ముక్కులో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ ఇన్ఫెక్షన్ అయిపోయి వాళ్ళకు మెల్లమెల్లగా నాసల్ పాలిప్స్ స్టార్ట్ అవుతాయి. నాసల్ పాలిప్స్, నోస్లో ఉన్న నాసల్ సెప్టమ్ పక్క జరిగిపోవడం, డీవేట్ అవ్వడము, నాసల్ బ్లాకేజ్ ఉండడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మూల కారణం ఎలర్జీ. డస్ట్ ఎలర్జీ తగ్గించుకుంటే ఇవన్నీ రావు. కాబట్టి మనకి ఈ డస్ట్ ఎలర్జీకి మనం గ్యారంటీ ట్రీట్మెంట్ అండి హోమియోపతిలో కూడా. మంచి వాళ్ళు అసలు కొందరైతే మనం సైనస్లో ఇన్హేలర్స్ వాడేవాళ్ళు, ఆస్తమాలో ఇన్హేలర్స్ వాడేవాళ్ళు, ఓట్రివిన్ నేసల్ స్ప్రే వాడేవాళ్ళు అన్నీ పక్కన పెట్టారు ఇప్పుడు మనం వాడిన తర్వాత. నాకేంటంటే సైనస్ వితౌట్ ఆపరేషన్ అనేది మంచిగా తగ్గుతాయండి. చాలామంది ఏం చేస్తుంటారు, పవన్ తెలియక సార్ ఇమ్మీడియట్గా తగ్గాలి అన్నట్టుతోటి ఆపరేషన్ చేయించుకుంటారు. ఇది ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది, మళ్ళీ రిపీటెడ్ ఆపరేషన్ అవసరపడతాయి. ఇలా అంటే హోమియోపతిలో అనేక రకాల వ్యాధులకు మూలం అనేది ఏంటి, రూట్ లెవెల్ అనేది ఏందని చూసి ట్రీట్మెంట్ ఇస్తారండి. కాబట్టి ఈ ప్రతి ప్రాబ్లమ్స్ కూడా మన దాంట్లో ఉంటుంది. అన్నిటికీ లింక్ ఏంది, ఇమ్యూనిటీ పవర్ పెంచడం. వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకుంటూ మనం ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి కొంతమందికి ముందు తగ్గుతుంది, కొంతమందికి లేట్ అవుతుంది. అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని బట్టి ఉంటుంది.